ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా మరి హుందాగా నడిపిస్తున్నటువంటి దైవజనులు స్థానికంగా ఈ యొక్క సంఘంలో పనిచేస్తున్నటువంటి తిమోతయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ చర్చి పాస్వామి గారు మరి సుగనమ్మ గారు వారికి వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి శ్రేష్టమైనటువంటి దైవజనులు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. వేదాలు బయట ఉన్నటువంటి వెలుపల ఉన్నటువంటి వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ప్రియులారా, ఈ సమయంలో మరి ఇమాన్యుల్ గారు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఇమాన్యుల్ గారి గురించి నేను కూడా ఒక 2 మాటలు చెప్పాలంటే ఆశపడుతున్నాను. ఎందుకంటే నేను ఈ ఏరియా కంటే సుమారుగా 1991 ప్రాంతంలో నేను రావడం జరిగింది. నాకు మొట్టమొదట ఈ ప్రాంతంలో స్నేహితులు ఎవరంటే ఈ ఏరియాకి నర్సీపట్నం నుంచి ఈ ఏరియాకి లోకల్లా వరప్రసాదం. అయినా నాకు మొట్టమొదటి ఈ ప్రాంతాల్లో తిప్పి మరి ఎన్ని చూపించినటువంటి ఆయన అప్పట్లో ఈ మామూలుగా మోటారు లేవు, ద్విచక్ర వాహనం అంటే బైకులు లేవు, కేవలం సైకిల్ మీద మాత్రమే తిరగాలి. ప్రతి వారము కూడా ఏదో ఒక ప్రాంతానికి మేము బైబిల్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు మాకు ఒక రకమైనటువంటి షెడ్యూల్ చెప్పారు. ఈ విధంగా మీరు పరిచయం చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అని మాకు షెడ్యూల్ చెప్పారు. ఆ షెడ్యూల్ ఏమిటంటే సోమవారం రెస్ట్, మంగళవారము, బుధవారము, లక్షవారము 3 రోజులు, వీలైతే శుక్రవారము. ఈ 4 రోజులు 4 దిక్కులకి వెళ్ళి సువార్త ప్రకటన చేయాలని చెప్పేసి చెప్పారు. అప్పుడు మేము ఏం చేసాం తెలుసండి, మా ఊరికి పిచ్చుపేటకి తూర్పు దిక్కులు ఉన్న ఊళ్ళలో ఈ కేనాయుడు గారు ఒక ఊరు, ఈయన ఎవరు వరప్రసాద్తో చెప్పేవారు. ఈ వారం ఎక్కడికి వెళ్దాం ఏమిటండి అని అడిగితే, ఈరోజు ఎలా వెళ్దామంటే ముఖాలు గుర్రపేటాను ఇలాగా కేనాయుడు పని అని చెప్పేసి అని అలాగా అన్నప్పుడు అలాగా కొంతకాలం అయిన తర్వాత ఇక్కడ చర్చి కట్టడం, తర్వాత ఇక్కడ పాస్టర్ గారు ఏర్పాటు చేయబడ్డం, ఇదంతా జరిగింది. అప్పుడు అలాగా పరిచయకి వచ్చినప్పుడు ఈ కాళ్ళ ఇమాన్యుల్ గారు పరిచయం అవటం జరిగింది. పరిచయం అయిన తర్వాత చాలాసార్లు మేము కలుసుకున్నాం. మేమందరం ఎక్కడ కలుసుకునేవాళ్ళు అంటే ప్రతి నెలను నర్సీపట్నంలో ప్రతి నెల ఏరియా పాస్టర్స్ ఫెలోషిప్ ఉంది. నర్సీపట్నం ఏరియా పాస్టర్స్ ఫెలోషిప్ ఉంది. ఇప్పుడంటే చాలా 2 మొక్కలు 4 మొక్కలు అయింది. ఇంకా 4 మొక్కల్లోనే అప్పుడు 4 మొక్కలు కాదండి, 1 మొక్కే ఉండేది. మొత్తం ఆ ఏరియాలో ఆ ఫెలోషిప్లో మేము అందరం కలుసుకునేటప్పుడు వాళ్ళందరూ మామూలుగా పాస్టర్ గారు పరిచయం అది అని అనుకుంటే, ఇమాన్యుల్ గారు మాత్రం పాస్టర్ గారు అనేవారు కదా, అన్నయ్య అని చెప్పేసి పిలిచేవాడు. నేను కూడా తమ్ముడు అని చెప్పేసి పిలిచి అప్పుడప్పుడు
అక్కడక్కడ సువార్తలు పరుచుకుని దేవుని వాక్యాలు చెప్పుకుని మాట్లాడుకుని చాలా సంతోషంగా హ్యాపీగా గడిపేవారు. అయితే ఇలాగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ తర్వాతకి మరి ఇమ్మానుయేల్ గారు ఫెలోషిప్ రాకు మార్చిన తర్వాత అప్పుడు పరిచయం అనేది తగ్గింది. ఈయన ప్రభువునందు నిద్రించాలన్నటువంటి విషయం కూడా నాకు తెలియదండి. తర్వాత తెలిసిన తర్వాత తిమోతి గారే ఒకసారి ఏదో సందర్భంలో కలిసి మా మాస్టర్ గారి విధంగా ప్రభువునందు నిద్రించారు అని చెప్పినప్పుడు చాలా బాధపడడం అనేది జరిగింది. వీళ్ళరా మరి ఇమ్మానుయేల్ గారి గురించి చెప్పాలంటే అండి, ఆయన చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అంటే పెద్ద రఫ్ క్యారెక్టర్ కాదన్నమాట. పెద్ద రఫ్ క్యారెక్టర్ ఏమి అది కాదు. చాలా నవ్వుతూ ఎప్పుడు మనం ఏమన్నా సరేనండి ఆయన ఎలా ఉండేవాడు నవ్వుతూ మాత్రమే సమాధానం చెప్పేవాడు తప్పండి ఆ పెద్ద రఫ్ క్యారెక్టరే కాదు. నేను ఏమని కూడా తెలుసండి, నా క్యారెక్టర్ ఎటువంటిదంటే కొద్దిగా రఫ్గా ఉంటుంది. మన తాలూకా మెయింటెనెన్స్ ఎంత కూడా ఎలా ఉంటుందంటే రఫ్గా ఉంటుంది. ఎవరైనా తేడాగా మాట్లాడారనుకోండి, ఆ తేడాగా మాట్లాడితే ఆయన ఏమని కూడా తెలుసండి, మొన్నిలేండి అని ఆయన నేనేమని కూడా తెలుసండి, అదే కుదరదు దొంగ బుద్ధి ఒక్క ఏంటంటే కుదరదు ఉన్నట్టుగా చెప్పింది చెప్పినట్టుగా మనం మాట్లాడాల్సిందే అని చెప్పేసి నేనే చెప్పాను. అలేదుగా ఎందుకంటే నారాజు సమితి అంటారు, ఐక్యరాజ్య సమితి లాగా నసీబాబు ఏదో ఫెలోషిప్ పెట్టుకుంటుందంటే నారాజు సమితి. భక్తులు ఉంటారు, భక్తిహీనులు కూడా ఉంటారు. మాస్టర్ ఫెలోషిప్ అంటే అందరూ భక్తులేని మాస్టర్ ఫెలోషిప్ అనగానే మనం మీరు ఏమనుకుంటారంటేనండి, మహానుభావులు అమ్మో అని చెప్పేసి ఇలాగ మీరు చేతులతో జోడిస్తారు. నేను ఎందుకంటే నేను పుట్టుకలేస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మహాపట్టణంలో నడిగొడ్డులో నేను పుట్టి పెరిగాను. పుట్టిన సామపడండి, పెరిగింది మాత్రం కాకినాడ. ఈ కాకినాడలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ నాకు తెలుసు. వీళ్ళందరూ విషయాలు, వీళ్ళందరితో విధానము, పద్ధతులు ఇవన్నీ తెలిసి నేను ఏమైనా ఎలా తయారని తెలుసండి. ఎవరిని కూడా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంఘంలోని కానీ లేకపోతే ఇంట్లోని కానీ ఎంట్రాపడం ఇవ్వడం అనేది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 600 సరే నుండి సేవకుడైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఆ సరిహద్దు మించి బయట లోపలికి రాకూడదు. వస్తే మటుకు అయిపోయింది. ఇలా ఉండేది అనమాట ఆ క్యారెక్టర్. అప్పుడు కూడా ఇప్పటికీ కూడా నేను సుమారుగా అలాగే ఉంటాను. నేను ఎవరితోనైనా సహవాసం చెయ్యాలనుకుంటేనండి, ఎలాంటి వాళ్ళతో సహాయం చేస్తానంటే ఏమి జ్ఞానం లేకపోయినా ఏమీ నష్టమేం లేదు. అంటే తెలివితేటలు, జ్ఞానము, లేఖరితనము, లేకపోతే డబ్బులు, అంటే ఉందా లేకపోతే ఫ్యాషను, ఇలాంటివి ఏమీ లేకపోయినా పర్లేదండి. నేను ఎవరితో ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తానంటే బైబిల్లో రాసి ఉన్నాయి, మన ఇంటికి వచ్చుచూ పోగుచున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు అయి ఉన్నారు. ఇక్కడ ఎవరు నిలబెట్టినా సరేనండి, ఎలాంటి జ్ఞానం లేకపోయినా పర్వాలేదండి. మాసిరిగడ్డ వేసుకొచ్చినా నష్టమేమి లేదు, తప్పేమి కాదు. మాసిరిగడ్డ అంటే మాసిరిగడ్డతో రమ్మని నేను అంటలేదు, కానీ మా దేవుని సేవకు చాలా హుందాగా చక్కగానే ఉండాలి. ఒకవేళ మాసిరిగడ్డతో వచ్చిన సిరిగిపోయినటువంటి బట్టలు వేసుకుని వచ్చిన ఏం పర్వాలేదు. కానీ ఆ దైవజనుడు ఎవరై ఉండాలి తెలుసండి, భక్తి కలిగినటువంటి దైవజనుడై ఉండాలి. ప్రతి మాటకి కూడా అంటే కొంతమంది దైవజనులు ఉన్నారు. ప్రతి మాటకి కూడా ఎలా మాట్లాడతారంటే కొద్దిగా వెటకాలం వినండి. ఈ విధంగా మాట్లాడేటువంటి వారు ఉన్నారు. వీళ్ళని గమనించండి. అటువంటి వారితో
నేను సహవాసం చేయనండి, నాతో ఉన్నటువంటి వారిని కూడా సహవాసం చేయడానికి నేను ఒప్పుకోలే. మీరు కూడా అంటే ఈ భక్తి అంతా దేనికండి అమ్మా బాబు? భక్తి ఈ విశ్వాసం ఎందుకండి? భూమి మీద బతకడం కోసమా? ఈ భూమి మీదే బతుకుదాం అని అనుకుంటేనండి యేసు ప్రభు సేవ చేయాల్సిన అవసరం లేదండి. బ్రహ్మాండంగా 3 వ్యాపారాలు చేసుకుంటారండి. ఈ రోజున కూలికి పోతేనండి ఎంత చెప్పండి, ఆడమనిషి కూలికి వెళ్తే ఎంత ఇస్తారో తెలుసండి? మా ఊళ్ళో అయితే 500. చుట్టుపక్కల ఆడమనిషి కూలికి వెళ్తే 500. మాస్టర్ గారు ఉదయం సాయంకాలం వరకు బోధించినట్టేనండి. ఏమేవారు 200 చేతిలో పెట్టి విశ్వాసం ఏ విధంగా ఫీల్ అవుతారు, ఏ విధంగా ఫీల్ అవుతారు తెలుస్తుంది. మాస్టర్ గారిని మేమే పోషించేస్తున్నాం అన్నట్టుగా అన్నట్టు ఫీల్ అవుతుంది. ఇలా లోకములో ఉన్నటువంటి సంగతుల్ని, ఈ వ్యాపారాల్ని, ఉద్యోగాల్ని శ్రేష్టమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే సామాన్యులు అనుకున్నారంటే ఏదో తెల్లబట్ట వేసుకొని అలా కూర్చు మీద కూర్చున్నారంటే లేదు అమ్మాయికిలే కదా. అలా ఆయన ఉన్నాడంటే ఆయన శరాబుల కుటుంబానికి చెందినటువంటి ఆయన. ఒక్కరోజు ఇలా బంగారం పక్క దగ్గర కూర్చుంటేనండి, ఒక్కరోజు కూర్చుంటేనండి రోజుకి సుమారుగా 10,000 రూపాయలు సంపాదిస్తారు. అంటే రోజుకి 10,000 అంటే నెలకి ఎంత అవుతుందండి? 3 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయలు అంటే అది ఒక 50 లక్షల రూపాయలు పోయిందండి. అటుగా 2 లక్షలు. నేనేం చేసేవాడు తెలుసండి, వృద్ధి వ్యాపారం చేసేవాడు. మీ ఇంట్లోకి వస్తున్నారు, మీ ఊళ్ళోకి వస్తున్నారు లేదా తెలియదండి. ముందు 800 ఇచ్చి 1000 రూపాయలు కట్టించుకునేటువంటి ఈ వ్యాపారం చేసినటువంటి వ్యక్తి. వీటన్నిటినీ మేము అందరూ వదిలిపెట్టేసి వదిలేసి యేసు ప్రభు సేవ చేయడానికి గల కారణం ఏమిటంటే ఈ లోకంలో సంపాదించడానికి మాత్రం, లోకాన్ని సంపాదించడానికి మాత్రం కాదండి, దేవుని రాజ్యాన్ని మనం అందరూ ఏం చేయాలండి? సంపాదించాలి. కొంతమంది అరచేతిలో వైకుంఠం చూపించారు. మాస్టర్ గారు ఎక్కడ ఏం చూపిస్తారండి? అరచేతిలోని వైకుంఠాన్ని చూపించిన ఆహా ఓహో అనుకున్నారు అనుకోండి, మీరు ఖచ్చితంగా పొగలో గాలి తీసినట్టుగా. మీ సేవకుడు ఎలా ఉన్నారంటే భక్తి కలిగినటువంటి సేవకుడై ఉన్నారు, మంచి విశ్వాసం కలిగిన సేవకుడై ఉన్నారు. మీ ఇంటికి వచ్చేవాడు ఎవడైనా సరేనండి భక్తి కలిగినటువంటి సేవకుడై ఉండాలి. అటువంటి సేవకుడు ఒక వ్యక్తి ఎవరో తెలుస్తుంది, కార్ల ఇమ్మానుయేలు. దేవుడికి స్తోత్రం చెబుదాం. మనం ఏమన్నా మాట్లాడకుండా ఉంటున్నాడు అంటే మాటలు రాకాలి, మాటలు వచ్చు. కానీ మీ హృదయం ఎక్కడైతే గాయపరచబడి నాకు దూరమైనా పర్లేదు కానీ ప్రభువుకి ఎక్కడైతే దూరం అయిపోతారనే బాధతో ఆయన మనం ఏం మాట్లాడినా సరే ఆయన మాట్లాడేవాడు కాదు. లేదుగా అందరూ దేవుడికి స్తోత్రం చెబుతాం. అటువంటి మంచి దైవజనుడిని మీరు సుమారు 14 సంవత్సరాల క్రితం కోల్పోయారు. నేను ఎప్పటికీ కూడా మా పాస్సాయి గారికి అందరికి ఇలా సందర్భాల్లో చెప్తుంటాను. ఏమని చెప్తుంటాం తెలుసండి, ఉదాహరణకి నారాజు ఒక దైవజనుడు తయారవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? నారాజు ఒక దైవజనుడు తయారవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? లేదా నా వయసు ఇప్పుడు 52 సంవత్సరాలు. నేను 19వ సంవత్సరం నుంచి యేసు ప్రభు సేవ చేస్తున్నాను.
19వ సంవత్సరం నుంచి యేసుప్రభు సేవ చేస్తాం. అంటే నాలాంటి దైవజనులు సుమారుగా తయారవ్వాలంటే 30 సంవత్సరాలు పడతారు. 30 సంవత్సరాలు పట్టినటువంటి ఒక సీనియర్ దైవజనుడు కావాలి అంటేనండి ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లోంచి వెళ్తేనే కానీ అది చాలా కష్టం. తప్పుకొని నేను తెచ్చిపోయినటువంటి ఇప్పుడు నేను సంపాదించిన సీనియారిటీ, నేను సంపాదించినటువంటి అనుభవం, నేను ధ్యానం చేసినటువంటి వాక్య ధ్యానం, ఇదంతా ఒక్క క్షణంలో ఏమైపోతుంది తెలుసండి, పోతాం అవుతుందని బాధ పోయినట్టే. అది పనుకోగల రాదండి. మా అబ్బాయి ఉన్నాడు, మా ప్రకాష్ ఉన్నాడు, నా తాలూకా సీనియారిటీ వాడికి వస్తుందండి, రాదు. రావాలంటే మళ్ళీ 30 సంవత్సరాలు. కాబట్టి ఈ సీనియారిటీని కాపాడుకోవడం కోసం ఏం చేయాలి తెలుసండి, కొద్దిగా జాగ్రత్తగా ఏమి ఫుడ్డు పోదంటావా ఫుడ్ విషయంలో నా సిద్ధాంత ప్రకారం అయితేనండి 40 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి సేవకుడు అని కాదు, దేవుడు కూడా మనకి ఈ కడుపులో పేగులు ఉన్నాయి కదండి, ఈ పేగులు బయటికి తీసి ఇలా సాగరిస్తారట 22 అడుగులు అవుతాయి. 2 అడుగులు 22 అడుగులు. మనం మోదిగేటప్పుడు చెప్పండి 22 అడుగుల్లో సాగరంతండి 11 కదా, 11 అడుగులు మాత్రమే బోధనాలి, మిగతా 11 అడుగులు ఖాళీగా ఉంచాలి. ఇంటింటి కదా అని చెప్పేసి పీకల పోయే తినేసాం అనుకోండి, ఇంటి పెరిగిపోదా, ఏంటంటే షుగర్ పెరిగిపోదా, కాలు నొప్పులు వచ్చేవా, ఏంటండి కవ తిరిగిపోదా. ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది, మాస్టర్ గారు ఇలా నిలబడుతుంటే తల తిరిగిపోతుందని మాస్టర్ గారు, నా దగ్గర మంచి మందు ఉంది వాడతారా, వాడతారా చెప్పండి మాస్టర్. అంటే ఏమన్నా బాగుంది, ఊరికినే మాత్రం 1000 రూపాయలు, 1000 రూపాయలు అవుతాయి. అమ్మమ్మ నగదండి మాస్టర్, ఒకేసారి వెయ్యవలేదు కానీ తప్పపాలగా ఇచ్చుకుంటారని చెప్పండి, ఇవ్వండి అన్నా. అప్పుడు ఇచ్చేది కాదు చెప్పేది బాగా అని చెప్పేసి అని చెప్పారు. ఏం తెలుసండి, పూర్తిగా మాత్రం ఎప్పుడు ఏకలమయ్య ఎప్పుడు తినకు, ఏకలమయ్య రాత్రి తిను పగలు తిను, ఏకలమయ్య మాత్రం తినకు, శుభ్రంగా సగం మాత్రమే తిను. అప్పుడు ఆటోమేటిక్గా బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, చెప్పండి తలపెరగడం తగ్గుతుంది, మోకాల సరుకులు అన్ని కంట్రోల్లోకి వచ్చాయి. ఈ పిల్లలు ఉన్నారండి ఎవరస్తులేని పిల్లలు. నేను మా అబ్బాయి నర్సింగ్ శాస్త్రాలు చదువుకోవడానికి అమ్మో అని చెప్పేసి అక్కడ పంపిస్తాం కదా, డబ్బులు ఇచ్చి మరి అక్కడ ఏమి ఇబ్బంది అయిపోతాయి, డబ్బులు ఇచ్చి పంపిస్తాం. ఈ డబ్బులు ఇస్తేనండి, ఈ డబ్బులు ఏం చేస్తారు తెలుసా, ఏం తింటారు తెలుసా మీరు, రోడ్డు పక్కనే కుళ్ళుకాలు ఉంటాయి. ఎక్కడది రోడ్డు పక్కనే కుళ్ళుకాలు పక్కనే బండి ఆడతారు, 4 చక్రాలు బండి. ఆ బండిలోని లేదా ఉల్లికారం పక్కనే అది పెడితేనండి, ఆహా ఆ కప్పు పక్కనే ఆ మొక్కలో అందులో అదేదో మోక్ష పదార్థం, ఏ పదార్థం అంటే అది ఏ పదార్థం తెలియదు. నేను ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా దాన్ని నోట్లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు కదా సార్, నచ్చితే అయినాకప్పటికీ అది ఎక్కడ అమ్ముతారో తెలిసినాడు, ఫుల్ కాలం పక్కన అమ్ముతారు. కాలం అనుకోండి, మంచి కాలంలో కూడా ఉంటాయి, ఫుల్ కాలం పక్కన పెట్టండి, అది చాలా అమృతం గేస్తుంటాయి. మరి ఎలాంటి ఎందుకంటే మీకు వచ్చిందని ఏంటంటే ఆడు 80 సంవత్సరాలు బతకాల్సినటువంటి వాడు కాస్త
50 సంవత్సరాలు 60 సంవత్సరాలకే కాబట్టి ఒక మంచి దైవజనుడిని ఈ సంఘం కోల్పోయింది. ఈయన అయితే ఈ శరీరంలో ఎటువంటిదో తెలుసండి. 2 కొరింథీ 5వ అధ్యాయం చదువుకున్నాం కదండి. ఈ గుడారం అంతండి కృషించిపోయిన తర్వాత ఈ గుడారాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే పాతిపెట్టేస్తాం. పాతిపెట్టి తర్వాత మన తాలూకు మన ఫీల్ ఎలా ఉంటుందంటే ఈ రోజుతో ఇమ్మాన్యుయల్ గారు లేరు అని మనం అనేసుకుంటాం. ఎవరైనా సరే మనం ఏమైనటువంటి ఫీలింగ్ లో ఉంటాం తెలుసండి. ఇంకా ఆయన ఈ రోజుతో లేడు. మనం ఏడ్చినా, దుఃఖపడినా, బాధపడినా, ఈ బాధపడడానికి వెనకాతలో ఉన్నటువంటి కారణం, వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటో తెలుసండి. నిజం చెప్తున్నాను, క్రైస్తవులు కూడా, దేవుడి సేవకులు కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసండి. మన ఇమ్మానుయేల్ గారు లేరు, మనం కోల్పోయినటువంటి పూర్తిగా ఇంకా లేడు అనేటువంటి ఫీలింగ్ తోనే మనం ఏం చేస్తాం తెలుసండి అనుకుంటాం. నిజం చెప్పాలంటే మన శరీరం మట్టిలో కలిసిపోయింది, కానీ వారు మాత్రము ఏమాత్రము మట్టిలో కలవనే అమ్మా. నా బాధ అర్థమవుతుందండి, వారు ఏమాత్రము కూడా ఎక్కడ లేదండి, ఇక్కడ లేదు. కానీ ఇక్కడ ఉంటున్న విషయాలన్నీ కూడా అక్కడ నుంచి ఆయన చూస్తున్నారు. ఓకే, ఒకసారి ఒక మాట చెబుతుంది. ఆదికాండం 4వ అధ్యాయం 9వ నుంచి చదువుతారా? యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయీనును అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడు అనెను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవుని స్తోత్రం. ఇలానే గమనించండి, ఇక్కడ దీని ముందు జరిగినటువంటి విషయం అంతా మీ అందరికీ తెలుసు అని నేను అనుకొని మాట్లాడుతూ ఉన్నా. ఏంటంటే హేబేలుని కయ్యూను చంపేశారు. హేబేలు యొక్క రక్తము నేలలో నుండి దేవునికి మొర పెడుతూ ఉంది. అంటే నేలలో నుండి హేబేలు యొక్క రక్తము మొర పెడతా ఉంది. మొర పెడుతుందన్నాడు. ఏమని మొర పెడుతుందండి? ఎవరి మొర పెడుతుందండి? అందుకోసారి దేవుడికి స్తోత్రం చెప్పారు. మొరపెడుతుంది అన్నారు కదండి. ఏమని మొరపెడుతుందండి? ఏమని మొరపెట్టుంటుందంటే అది కూడా వచ్చిన కూడా మనం ఒకసారి ఏం చేద్దామంటే బైబిల్లో నుంచి చూద్దాం. లోకాసు వార్త 16వ అధ్యాయం. లోకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనిపోబడిన ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడను. అప్పుడు అతడు పాతాళములో రొమ్మున ఆనుకున్న రాజులను చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలిక్రొనను నీళ్లలో ముంచిన కొడుకును
నా నాలుకను చల్లార్చు. అందరూ సార్ దేవుని స్తోత్రం చేయాలి. ఇప్పుడు హేబేలు రక్తం ఏమని మొదలుపెడుతుంది? అక్కడ హేబేలు అక్కడికి వెళ్ళినటువంటి వారు అందరూ కూడా అండి, అందరూ కూడా ఒకే రకంగా మొదలుపెడతారు. ఎలా మొదలుపెడతారండి? అక్కడికి వెళ్ళినటువంటి వారు అందరూ ఒకే రకంగా మొదలుపెడతారు. అక్కడికంటే ఇక్కడ మొదలుపెట్టేటువంటి వారు ఎవరంటే పాతాళానికి వెళ్ళినటువంటి ధనవంతుడు. అయితే పాతాళములకు కాకుండా ఆ దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు వెళ్ళినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన ఏ విధంగా మొదలుపెడుతున్నాడు? హేబేలు అదే విధంగా మొదలుపెడతాడు. హేబేలు ఏ విధంగా మొదలుపెడుతున్నాడు? ఈ పాతాళములోకి వెళ్ళినటువంటి ధనవంతుడు కూడా అదే విధంగా మొదలుపెడతాడు. హల్లెలూయా. ప్రభువా, నేను వచ్చేసేటప్పుడు మరి ఆవిడ పిల్లలు ధర్మ లేకుండా ఉన్నారు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారు ధర్మతులు చెయ్యు అని చెప్పేసి అంటారు. ఏమంటారు తెలుసండి? వారు నశించిపోయి ఇక్కడికి రాకుండా వారికి మీరు సహాయం చెయ్యండి అని మాత్రమే అక్కడికి వెళ్ళినటువంటి వారందరూ అదే విధంగా మాట్లాడతారండి. అక్కడికి వెళ్ళినటువంటి వారందరూ భౌతికమైనటువంటి వాటిని ఆశించి ఏమాత్రము కూడా మొదలుపెట్టలు నశించిపోతున్నటువంటి వారి కొరకు మాత్రమే మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు చెప్పండి, మన ఇమ్మానుయేలు గారు అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి మనందరి కొరకు కూడా ఏం చేస్తున్నారు తెలుసండి? మొదలుపెడుతున్నారు. ఏమని మొదలుపెడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సార్ దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమని మొదలుపెడుతున్నారు తెలుసండి? నేను చెప్తాను. నెంబర్ 1, ఆదివారం ఆరాధన ఈ స్థలంలో 10:30 గంటలకి. 10:30 గంటలు కదండి. 10:30కి అయితే మనం ఎన్ని గంటలకు రెడీ అయిపోయి వచ్చేద్దామండి? 11 అయిపోవచ్చు, 11:30 కూడా అయిపోవచ్చు. మొదటి మాత్రం అంటే 10:30. ప్రారంభించేది ఏంటంటే 10:30. మనం మాత్రం ఎన్ని గంటలకు వచ్చేద్దాం? నెమ్మదిగా జాడుగా అడుగులు జాడుగా అడుగులు వేసుకొని, అమ్మో ఈ రోజు టైం అయిపోయింది చర్చికి వెళ్ళడానికి అని చెప్పి చర్చికి వెళ్ళడానికి లేట్ అయితే ఎలా రావాలండి? ఇంటి దగ్గర చెప్పులు వేసుకున్నావో లేదో తెలియకూడదు. దాని నీకు ఎవరైనా ఎదురయ్యారో ఎవరు అవ్వలేదో కూడా నీకు ఏమాత్రం తెలియకూడదు. గబ్బగా వచ్చి చెప్పులు అక్కడ ఒంచుగా పెట్టావా, లేకపోతే శుభ్రంగా ఇట్టావా, లేకపోతే ఈ చెప్పు అటు వెళ్ళింది, చెప్పు ఇటు వెళ్ళింది అని చూడాలి అనేటువంటి విషయం నీకు తెలియకూడదు. పడతా లేకపోతే వచ్చినట్టుగా ఆవశ్యమైతే ఆ విధంగా మనం ఎలా వెళ్తాము? దేవుని మందిరానికి 10:30 అయిపోయినా, 11 అయిపోయినా, 11:30 అయిపోయినా జాడుగా నీరసంగా వస్తాం. ఎలా వచ్చిన వాళ్ళందరినీ మీద నుంచి ఇమ్మానుయేలు చూస్తున్నాడు. ఏంటండి, ఇమ్మానుయేలు గారు అక్కడి నుంచి ఏం చేస్తున్నారండి? చూస్తున్నారు. చూసి ఆయన బాధపడతాడండి, దుఃఖపడతాడండి? నన్ను అడిగితేనండి ఆయన చాలా దుఃఖపడిపోతున్నాడు. అయ్యో ఏంటండి, దేవుని పిల్లలు దేవుని విశ్వాస బిడ్డలు, దేవుని ఆ విశ్వాస బిడ్డలు ఏమిటి? దేవుడు అంటే ఆసక్తి లేకుండా, దేవుని మందిరం అంటే ఆసక్తి లేకుండా, దేవుని పాటలు అంటే ఆసక్తి లేకుండా, దేవుని వాక్యం అంటే ఆసక్తి లేకుండా ఇలాగొస్తున్నారు ఏమిటా అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన దేవుణ్ణి ఏం చేస్తారో తెలుసండి? చెప్పండి. మరొక ఇలా గమనించండి. మనం ఏం చేస్తాం తెలుసండి? ఇక్కడేమో బైక్లో బయటికి వెళ్ళబడుతుందండి, రాదునా బయటికి వెళ్ళబడతాం. స్తోత్రం చెల్లెంతో అని ప్రారంభ పాడతారు కదా మనం.
స్తోత్రం చెప్తే మాట్లాడారు స్తుతి పాట, లేకపోతే దేవుణ్ణి స్తుతించుడి. ఆ స్తుతి పాట ప్రారంభం కాకముందే, ప్రభువుని ఎత్తకముందే విశ్వాసులు ఏంటో చెప్తూ చర్చలో ఉన్నారు. ఏంటంటే అప్పుడు ఎలా ఉంటాడు, అప్పుడు అలా ఎలా ఫీల్ అవుతాడంటే ఆయన అక్కడ సంతృప్తిగా గుండెల్లా ఊపిరి పీల్చుకొని, ఆహా ఏదండి ఆ చర్చి విశ్వాసులు ఎంత మంచివాళ్ళు, ఏదండి ఆ ప్రారంభ ప్రార్థనకి ప్రారంభ పాటకు ముందే వచ్చి దేవుడి మధ్యలో కూర్చుంటారు అని ఆయన అక్కడ సంతోషిస్తారు. అందరూ దేవుడికి స్తోత్రం చెప్తాం. ఏదంటే మా పాస్టర్ గారు చాలా గొప్పవాడు అని అంతే ఆయన సంతోషం ఏం కలగలేదు. మా పాస్టర్ గారు ఎంత గొప్ప పరిచయం చేశాడు అనుకున్నాము, ఆయన చేసాడు బాగుంది, నువ్వేం చేస్తున్నావు? ఆ అయ్యగారు చేసి వెళ్ళిపోయాడు. ఏ సమస్య లేదు ఆ అయ్యగారికి, ఏ గొడవ లేదు, ఏ యాత్ర లేదు, అవన్నీ చేసి దాన్ని వెళ్ళిపోయారు. ఆయన పిల్లలం కదా మనం. అంటే మీరెవరండి? మీరెవరు? ఆయన పిల్లలు కదండి. మరి మీరు ఆయన పిల్లలైనప్పుడు ఆయనను పోలి నడుచుకోవాలి కదండి. మరి ఆయనను పోలి నడుచుకోలేదంటే మీరు ఎవరి పిల్లలు అవుతారు? సైతాన్ పిల్లలు అవుతారు, కానీ ఆయన పిల్లలు అవుతారు. లేదుగా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనము అక్కడ ఉన్నటువంటి ఆయనను సంతోషపరచాలంటే ఇక్కడ మనం ఏం చేయవలసింది? దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఒకసారి దేవుని స్తోత్రం చేద్దాం. అక్కడ ఎవరెవరో పేరు చెప్పండి. ఎవరైనా ఏమనుకోని వాడు పేరు చెప్పండి. సంతోష్ కుమార్ అనుకున్నా నాకు బాగా. ఆయన ఏమన్నా పాపం ఏమనుకోడు. ఆయననే నేను ఉపయోగించుకుంటాను కాసేపు. బాబు సంతోష్ కుమార్ ఎక్కడున్నావు? నీ పేరు ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. మీరేమని అనుకుంటారండి? మీరేమనుకోరు కదా, అనుకోరు, నాకు తెలుసు. అక్కడ దేవుడి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఏదండి ఇక్కడేమో పాస్టర్ గారు స్తోత్రం చేద్దాం మాట్లాడుతుంటే, అక్కడేమో ఆయన ఏం చేయాలి తెలుసండి, మా పెద్దమ్మ కూతురు పెద్దగా సైతని అక్కడ పోతారు. ఏదండి మా పెద్దమ్మ కూతురు పెద్దమ్మ సైతం అని చెప్పేసి ఆదివారం ఆరాధన వదిలేసి దేవుని సేవకుడు ఈరోజు విశ్వాస బిడ్డలు వస్తారు, వీరందరికీ శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని చెప్పాలి అని చెప్పేసి ఆయన చాలా ఊపులో ఏమైపోతాడు తెలిసింది, రెడైపోతాడు. నేనైతే మామూలు కాదండి. నేనైతే ఆదివారం ఆరాధనకి వాక్యం చెప్పడానికండి ఎప్పుడు మొదలెడతాను తెలుసండి, లక్ష్మీవారం సాయంకాలం మొదలెడతాను. శుక్రవారం నైట్కి, లక్ష్మీవారం నైట్కి ఉపవాసపడి ఉంటాను. శుక్రవారం నైట్కి ఉపవాసపడి ఉంటాను. శనివారం నైట్కి ఉపవాసపడి ఉంటాను. ఆదివారం ఆరాధన ఒకటి కానీ 2 కానీ ఉంటాయి నా షెడ్యూల్ వస్తాయి. వీటికన్నిటికీ కూడా నేను లక్ష్యవారానికి మొదలెడతానండి. వీటికన్నిటికీ ఎక్కడ ఏ ప్రసంగం చేయాలని చెప్పేసి ఏం చేస్తానంటే మొదలెడతాను. అంతా మొదలెట్టి చాలా జాగ్రత్తగా మంచి మాటలు చెప్పాలనుకోవటానికి ఇక్కడికి వచ్చేసరికి సంతోష్ కుమార్ అంటే పక్కడైనా ఏమమ్మా అది ఆలోచిందండి. ఏమమ్మా మీ ఆయన ఎక్కడికి వెళ్ళారు అంటే పాస్టర్ గారు చిన్న ఫంక్షన్ అని అంటుందండి. ఇది మీరుగా పదవి మీరుగా పదవి. ఇక్కడ నుంచి అక్కడ వరకు జనాలు వస్తారు, గట్టి ప్రసంగం చేద్దామని చెప్పేసి ఆయన అనుకుంటాడు. అక్కడేమో 4 నుంచి 4 నుంచి 4 నుంచి ఈ నీరు గారు అక్కడ ఈ నీరు గారు పడతారు సార్. అక్కడ అంతకన్నా ఆయన ఎక్కడ ఇమానుయేల్ గారు ఏం చేస్తారు తెలుస్తారు, అక్కడ మొదలుపెడతారు. ప్రభా
దేవుని మందిరాన్ని వదిలేసి, ఆదివారం ఆరాధనలు వదిలేసి, ఏంటంటే శ్రేష్టమైనటువంటి ఒక మంచి సన్నివేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ప్రభు అని చెప్పేసి ఆయన అక్కడ దేవుణ్ణి అంటే మొదలుపెట్ట. హల్లెలూయా, హల్లెలూయా. రాజు గారు అనుకుంటారు, రాష్ట్రం గారు అనుకుంటారు, ఈ సంవత్సరం ఒక 3 రోజులు ఉపవాస కూటాలు పెడదాం, 3 రోజులు ఉపవాస కూటాలు పెడదామని చెప్పేసి అని అనుకుని మంచి ప్లాన్ మాత్రం బ్రహ్మాండం చేస్తారు. ఇక్కడ మనసులో ఎక్కడ మా ఇంట్లోని బ్రహ్మాండం ప్లాన్ చేస్తారు. మంచి ఈ పెద్ద మాస్ గారిని పిలిపిద్దాం, దేవుని వాక్యం చెప్పిద్దాం మరి అని పాస్ గారికి పోయారు. పాస్ గారు మా చర్చిలో ఉపవాసం ఉన్నారంటే మరి మీరు రావాలంటే ఎంత దూరం ఉందా? చాలా దూరం. మరి నేను ఎన్ని రోజులు ఉండాలి? 3 రోజులు మీరే పాస్ గారు. మరి 3 రోజులు ఉండాలంటే కనీసం ఎలా లేదన్నా 10,000 అవుతారు. కనీసం ఎలా లేదన్నా 10,000. ఈ మధ్య ఈ సేవకులు కూడా, పాటల గారు కూడా ఏ విధంగా తయారైపోయింది తెలుసండి. ముందు వేరవాడుకున్న తర్వాత అడిగారు, ముందు వేరవాడుకున్న తర్వాత ఇంకా నేను ఇప్పుడు ఇంకా వేర ఆగలేదండి, రమ్మంటే వెళ్ళిపోవడమే తప్ప, ఏదండి రమ్మంటే వెళ్ళిపోవడం తప్ప, అమ్మా నేను వస్తాను అక్కడ ఏసీ రూమ్ ఉంటుందా అడగ, ఇప్పుడు వచ్చి అడగలేదండి. ఏదండి అక్కడ నేను పడుకోవడానికి ఏదైనా శుభ్రంగా పడుకుంటానా? అటువంటి ఏం అడగలేదండి. మరి 3 రోజులు కూడా మామూలుగా ఎక్కడ కుదరదు. ఒక రోజేమో చేపలు, ఒక రోజేమో చికెన్, ఒక రోజేమో ఏంటంటే రొయ్యలు, ఒక రోజేమో అదేంటి, ఒక రోజు ఇదే రాత్రి ఇప్పుడు వచ్చినాయి ఎవరిని అడగదు. అలా అడిగిన వాళ్ళు కూడా ఒక పాస్టర్ గారు చూసారండి, మొన్న గుర్రం పాడైందంట. అది ఏమన్నా తెలుసండి, అమ్మా కొద్ది గింజాలు పెట్టాను, దశకం చేసి వచ్చి ఏ పెట్టమన్నాడండి, గింజాలు పెట్ట. పాస్టర్ గారు ఇప్పుడు గింజాలు ఏంటంటే మొత్తం కుక్కలు ఏంటది ఏమన్నా మరి గింజు వాసుకుంటా ఉంటారు కదా, అత్యాసరాలు వాసు కదా అన్నారు. అయితే అందులో నీళ్ళు వేసాం, కొన్ని నీళ్ళు వేసి కొద్దిగా మాత్రం పెరిగేసి నంచుకోవడానికి చిన్న బెల్లం ముక్క అయిందన్నమాట. నాకు మాత్రం ఒళ్ళు చచ్చిపోయింది, నాకు మాత్రం అండి నాకు మాత్రం ఒళ్ళు చచ్చిపోయిందండి. ఎందుకంటే అంతకి ఒక గంట ముందు నేను భోజనం చేశాను. నేను ప్రసంగం చేసి వచ్చి నేను భోజనం చేశాను, ఆయన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం చేసిన గంట నా ప్రసంగం చేసి వచ్చిన తర్వాత ఆయన భోజనం కూర్చున్నాడు. నేను అక్కడే ఉన్నాను అప్పటికి. ఆయన అలాగే అడిగితేనండి, ఇప్పుడు ఆయన అలాగే వేయడు అనుకోండి, అక్కడ వడ్డించిన నన్ను ఎలా చదువుతారండి. ఈ పాస్టర్ గారు తిరిగిపోతాడు, ఇదేమో ఇప్పటికీ కూడా ఎలాంటి సేవకులు ఉన్నారా? ఇప్పటికీ కూడా ఎలాంటి సేవకులు ఉన్నారా? హల్లెలూయా. అందరూసారి దేవునికి స్తోత్రం. మాస్టర్ గారు ఏమని ఉపవాసపడ్డారు, ఉపవాసపడ్డారు పలానా దగ్గర చేపలు వస్తున్నారు అని చెప్పేసి అంటే మనం ఏం చేస్తుంది తెలుసండి, ఈ ఉపవాసపడ్డారు పాస్టర్ గారు మనం వెళ్ళే వరకే పాస్టర్ గారు కాళ్ళు అడుగుతారని చెప్పేసి ఉపవాసపడాలని అక్కడ చెప్తాం. ఉపవాసపడాలే అందరూసారి దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడ మాస్టర్ గారు మాకేదండి, అక్కడ ఆయన మాత్రం అండి అక్కడి నుంచి ఏం చేస్తారు తెలుస్తుంది ఇమ్మానుయేల్ గారు. అంటే ఇమ్మానుయేల్ గారు అయ్యో రక్షణ పొందుకొని మహిమ కలిగినటువంటి ఈ లోకాన్ని పొందుకోవడం కోసం, ఈ లోకంలోనికి ప్రవేశించి మహిమకరంగా ఉండటం కోసం వారికి కష్టార్జితాన్ని ఖర్చు పెట్టలేకపోతున్నారే అని చెప్పేసి ఆయన అక్కడ నుంచి ఏం చేస్తాడండి, వేదన దుఃఖపడుతున్నాడు. అక్కడ ఇమ్మానుయేల్ గారు గుండెలు వాడుకొని అయ్యో విశ్వాస బిడ్డలు ఎలాగైపోయారు ఏమిటా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడని అక్కడ చివరి ఒక మాట చూపిస్తాడు. ప్రకటన
అయిపోయిందని ప్రకటన గ్రంథం 6:9 ప్రకటన 6వ అధ్యాయం. ఆయన ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు నాద వధించబడినటువంటి ఆత్మలను యోహాను చూశాడు. చూసి యేసుక్రీస్తు ప్రభువుల వారితో ఆ వధించబడినటువంటి ఆత్మలని మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయి? వారు సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చగలవు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకొని ఉందని బిగ్గరగా కేకలు వేసి చచ్చిపోయాడు. బ్రతుకున్నోడు కాదు. వీళ్ళందరూ దేవుని వాక్యం నిమిత్తము యేసుక్రీస్తు వారిని బట్టి సాక్ష్యం ఇచ్చినటువంటి వారిని నిమిత్తము వధించబడ్డారు. వధించబడినటువంటి వారందరూ బలిపీఠం కింద నుంచి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. ప్రభా, నాదా పరిశుద్ధుడా, మా రక్తము నిమిత్తము ఎందాకు తీర్పు తీర్చక ఉంటావు అని యేసు ప్రభు అంటారు. కాసేపు ఆగండి, మీతో ఇంకా రావాల్సినటువంటి చాలా మంది ఉన్నారు, వారు వస్తారు. అది వచ్చిన తర్వాత అప్పుడు ఇక అదేదో తర్వాత చూద్దాం అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా గమనించండి, ఈ లోకంలో ఇమ్మానుయేలు గారు ఉన్నప్పుడు గొప్ప పరిచయం చేసి అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, హ్యాపీగా మీద మాలేసుకుని కూర్చోవడం అనుకుంటున్నారేమో. లేదండి, ఆయన మనందరి భక్తి విశ్వాసాలను గమనిస్తున్నాడు. మనం కూడా దేవుని వాక్యము నిమిత్తము, ఆయనకు సాక్ష్యం ఇచ్చు నిమిత్తము అవసరమైతే వధించబడదాం. బలిపీఠము కింద నుంచి ఆత్మలు అడుగుతూ ఉన్నాయి, ప్రార్థన చేస్తూ ఉన్నాయి, ప్రభువుని అడుగుతున్నా. వారు నెక్స్ట్ స్టెప్ ఏమిటి, నెక్స్ట్ స్టెప్ ఏమిటి అని అడుగుతున్నారు. కనుక మీ సహోదరులా గమనించండి, ఇమ్మానుయేలు గారు పరలోకంలో సంతోషంగా ఉండాలంటే ఈ లోకంలో మనం దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటేనండి ఆయన హ్యాపీగా ఉంటాడు. ఇది తెలియదండి అనుకుంటారు చాలా. ఏ అర్థమైన పరిస్థితిలో ఉన్నారేమో, నిద్రావస్థలో ఉన్నారేమో అనుకుంటున్నాం కాదండి, ఆయన నిద్రావస్థలో మాత్రం ఆయన మనల్ని అందరినీ చూస్తున్నారండి. దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటాం, దేవుని మాటలు తెలుసుకుంటాం, ప్రార్థన చేద్దామండి.